15 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్న మీరు స్వచ్ఛంగా ఉన్నా ఎలాంటి అవినీతికి పాల్పడలేదని చెప్పిన మీరు మరి 10 సంవత్సరాలు మాంజీరా నదిని కొల్లగొట్టి వందల కోట్ల రూపాయలు సంపాదించింది నిజం కాదా? హజ్గుల్ కానీ, పుల్కల్ కానీ, కత్గావ్ కానీ, కుర్లా కానీ, గుండెనమలి కానీ క్వారీలలో ప్రజలు దుమ్ము పోతా ఉంది, భూగర్భ జలాలు అడ్డుగడతాయని నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళపైన పోలీసు కేసులు పెట్టింది నిజం కాదా? అట్లాగే ఎమ్మెల్యే గారు 1 సంవత్సరంలోనే వాళ్ళ కార్యకర్తలు ఎమ్మెల్యే మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు, తిరుగుబాటు చేస్తూ ఉన్నారు అని మీరు చెప్పినారు. మరి ఆ సీనియర్ నాయకులు, మరి ఏ నాయకుడైతే మాజీ శాసనసభ్యుడు ఉన్నాడో గంగారాం గారు, మరి ఆయనకు వ్యతిరేకంగా గలం విప్పి మరి ఆయన పంచన డిపో చేయడం జరిగింది. ఆ సీనియర్ నాయకులు వాళ్ళు ఏం ప్రయోజనాలు ఆశించి మరి ఎమ్మెల్యే ఎలక్షన్లో లక్ష్మీకాంతరావు గారు అనుకూలంగా పనిచేయడం జరిగింది. ఏ అంశాలు నెరవేరలేదు, ఏ ప్రయోజనాలు వాళ్ళని నెరవేరలేదని ఈరోజు గంగారాం పంచన చేరిరు. వాళ్ళ నైతికత ఏమున్నదని మేము అడుగుతూ ఉన్నాం. కాంగ్రెస్ కార్యకర్తలు విమర్శిస్తూ ఉన్నారన్న మీరు మరి ఈరోజు టీఆర్ఎస్ కార్యకర్తలకు 15 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న మీరు చేసింది ఏమిటి? ఇక్కడ ముఖ్య నాయకుడు ఉన్నాడు, జడ్పీటీసీగా పోటీ చేస్తాడు కాంగ్రెస్లో, శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తికి ఇసుక పంపకాల్లో నీకు ఆయనకు తేడా వస్తే 42 దినాలు మీ పార్టీ వ్యక్తిని పీడీ యాక్ట్లో జైల్లో వేసిన ఘనత నీకు మాత్రమే దక్కింది. ముఖ్య మీ కార్యకర్తలను తెలుస్తారు, మీరు ఫోన్లు లేపలేదని, మీరు స్పందించడం లేదని మేము నిరసన వ్యక్తం చేసే మాట నిజమా కాదా? అలాగే గత ఎన్నికల్లో సంగమేశ్వర్ గారు, మధునూర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్న సంగమేశ్వర్ గారు మరి అసంతృప్తి మీద వ్యక్తం చేస్తూ పార్టీకి రాజీనామా చేసి మరి కాంగ్రెస్ పార్టీలకు రావడం జరిగింది. ఎన్నికల అనంతరం జుక్కలో సాయగౌడ్ గారు కానీ, అలాగే ఇక్కడ చిన్న కొడవగల్లో ఎంపీటీసీ వెంకటరామరెడ్డి, అనేక మంది కార్యకర్తలు మరి మిమ్మల్ని వదిలి ఎందుకు కాంగ్రెస్ పార్టీలకు రావడం జరిగింది? మీరు చెప్తా ఉన్నారు నేను ఎలాంటి అవినీతికి పాల్పడలేదు, చాలా స్వచ్ఛంగా ఉన్నా 15 ఏళ్ళు. గత ఎన్నికల్లో మీరు దాదాపు 25 నుంచి 30 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని ఎన్నికల్లో మందు వరదలై పారింది. 1000 రూపాయల నోట్లు మీరు ప్రజల్లో ఓటర్ల కోసం డబ్బులు ఓట్లు కొనుగోలు చేస్తానికి ప్రయత్నం చేసి నిజమా కాదా? సరికి పాపం నిన్న గుర్తుకొచ్చినట్టుంది, తను మాజీ అయ్యానని నిన్న గుర్తుకొచ్చినట్టుంది. అపోజిషన్లో ఉన్నాం కాబట్టి ఒక ప్రెస్ మీట్ అనేది ఇవ్వాలి అన్న ధోరణిలో ఉంది తన ప్రెస్ మీట్. నిన్న అతను మాట్లాడుతూ కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తలు, కాంగ్రెస్ సీనియర్ లీడర్లు గాంధీ భవన్కి వెళ్ళి ఎమ్మెల్యే గారి పైన కంప్లైంట్ చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడారు. సార్, ఏజ్ పైబడగానే సీనియారిటీ రాదు. అక్కడ ఉన్న కాంగ్రెస్ సీనియర్ లీడర్లు అంటున్నారు, అక్కడ ఉన్న కాంగ్రెస్ సీనియర్లు ఏ ఒక్క లీడర్ కూడా 2 సంవత్సరాలు పార్టీలో లేకుండా ఉన్నారు. నా వయసు 42 సంవత్సరాలనైనా నేను ఒక కాంగ్రెస్ సీనియర్ నాయకుడిని చెప్పుకుంటా. మా తండ్రి గారు 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మీరే ఎంతో ప్రలోభ పెట్టారు మా ఫాదర్ని. సార్, పార్టీ చేంజ్ కమ్మని చెప్పేసి ఎక్కడా కూడా తగ్గలేదు మా ఫాదర్. కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్నాం మేము. నేను కాంగ్రెస్ సీనియర్ నాయకుడిని. ఏజ్ పైపడగానే చెప్పుకునే వాళ్ళు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాదు. సార్, మీరు నిన్న ఇంకో మాట అన్నారు, ఏఎంసీ టికెట్స్ అమ్ముకున్నారని చెప్పేసి. నాకంత కర్మ పట్టలేదు కదా సార్, డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సిన అవసరం నాకు లేదు. మా ఫాదర్ గురించి, మా ఫ్యామిలీ గురించి మీకు చాలా బాగా తెలుసు. అంతకు మించి ఎక్కువ మాట్లాడలేను సార్. మాజీ ఎమ్మెల్యే గారు, మీరు కనీసం మీరు ఏంది ఏం కథ, నీ కార్యకర్తలు ఒప్పుకోలు మిగిలే పరిస్థితి లేదు. నీ దగ్గర నీ పక్కకు వచ్చి కూర్చోవడానికి భయపడుతున్నారు చూడండి. ఎందుకంటే మా వాళ్ళు చేసిన ఈ రకంగా మేమెంతో బాధపడుతున్నామని వాళ్ళు బాధపడుతున్నాను తప్ప మా కార్యకర్తలు కానీ మా జనాలు కానీ ఎవ్వరు మా ఎమ్మెల్యే గారి గురించి ఎవ్వరు బాధపడతలేరు. ఎక్స్ఎమ్మెల్యే గారు ఎవరు బాధపడుతున్నారంటే నీకు అంటగాయి నీతో చేతులు కలిపి ఏమేం చేసిరో జనాలకు కనబడదా? మా వాళ్ళు ఎంతమంది నీతో అంటగాయారో వాళ్ళే బాధపడుతున్నారు పాపం. కానీ అసలైన నిక్కర్సైన కార్యకర్తలు ఎవ్వరు కూడా బాధపడతలేరు. మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు మాట్లాడు డెవలప్మెంట్ చేయలేదనంటే
4 సంవత్సరాలు అయిన తర్వాత నువ్వు ఈ రకంగా ప్రెస్ మీట్ పెడితే బాగుండేది. కానీ ఈ రకంగా నువ్వు ఒక 15 సంవత్సరాలు చేసి 1 సంవత్సరంలోనే ఈ విధంగా మాట్లాడడము నీ విజ్ఞతకే వదిలేస్తూ